'లవ్వో లవ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడైతే ఈ సినిమా మీద పాజిటివ్‌గా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్‌లోనే ఈ సినిమా ప్లాట్ ఏంటనే విషయాన్ని చెప్పేశారు. ఆ ప్లాట్‌ని 2 గంటల వరకు ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేరేమో అనే ఫీలింగే వచ్చింది. ఆ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ హీరో చేత బాగా ఖర్చు పెట్టిస్తుంది. అది తట్టుకోలేక హీరో బ్రేకప్ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ హీరో కోసం ఒక 4 నెలలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతది. ఇదే ఈ సినిమాలో ప్లాట్ అని ట్రైలర్‌లో చెప్పేశారు. ఇంకా దాన్నైతే ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేరు అనే ఫీలింగ్‌తోనే సినిమాని చూడడం అయితే స్టార్ట్ చేశాను. కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ ఖర్చు పెట్టిచ్చే సీన్స్‌ని ఫన్నీగా బాగా చూపించారు. అలాగే హీరో ఫ్రస్ట్రేషన్‌ని కూడా ఫన్నీగా చూపించారు. ఇంక సినిమా ముందుకెళ్ళే కొద్దీ హీరో ఫ్రస్ట్రేషన్స్‌ని, హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్‌ని కనెక్ట్ అయ్యేలాగా బాగానే చూపించారనిపించింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బానే ఉంది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలో ఉంటాయనుకున్నాను గానీ, దాన్ని పూర్తిగా సైడ్ చేసేశారు. అదొకటి అనిపించలేదు. అలాగే సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ హీరో కోసం ఖర్చు పెట్టే సీన్‌లు కొంచెం ఎక్కువైపోయినాయేమో అనిపించింది. ఎందుకంటే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఏదైనా సరే ఓకే, ఓకే అనేస్తా ఉంటది. అయినా సరే హీరో ఫ్రస్ట్రేషన్‌లో హీరో ఉంటానే ఉంటాడు. అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు హీరోయిన్ సిన్సియారిటీ హీరోకి అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అలాగే ఇంకో పక్కేమో అతని ఫ్రస్ట్రేషన్ అతనిది కదా అనిపిస్తుంది. కానీ ఆ సీన్స్ అన్నిటినైతే చూడడానికి ఫన్నీగా బానే చూపించారు. కానీ సినిమా లాస్ట్‌లో ఎమోషనల్ సైడ్‌కొచ్చినప్పుడే సినిమాని ఇంకొంచెం బెటర్‌గా చూపించొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎందుకో సినిమాలో ఆ ఎమోషన్స్ అన్నిటిని క్లియర్‌గా చెప్పకుండానే సినిమాని ఎండ్ చేసేసారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. వాటిని కొంచెం పర్ఫెక్ట్‌గా చెప్పుంటే సినిమా ఇంకా బాగా అనిపించేది. సినిమాలో సాంగ్స్ వినడానికైతే బానే అనిపించినియి. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఎక్కువ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ బానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఉన్న ఈ చిన్న పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్తారు. దాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని ఈ సినిమాని చూస్తే ఈ సినిమా బానే అనిపిస్తది. సినిమాలో అయితే ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాలో అయితే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.